ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఐ నో సీనియర్ పొలిటీషియన్, ఆ పార్టీలో అన్ని కీలక పదవులు నిర్వహించారు. కానీ సడన్ గా ఏమైందో ఏమో కానీ జస్ట్ సాదా సీదా నేతగా మిగిలిపోయారట. పార్టీ పొలిట్ బ్యూరో నుంచి మంత్రి పదవుల దాకా చక్రం తిప్పిన ఆయన పరిస్థితి ఎందుకిలా అయిపోయింది? పార్టీ అధిష్టానం ఆయన మీద సీతకన్ను వేసిందా? సహజంగా రాజకీయాల్లో ఎవరైనా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తారు, కానీ ఆయనకు మాత్రం ఉన్న పదవి కూడా పోయి డిమోషన్ వచ్చిందా? ఇదే ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్, ఏంటి ఆ డిమోషన్? ఒకప్పుడు కొత్త ఖద్దరు చొక్కాల కళకల్లాడేవారట. పెద్ద పెద్ద పదవులతో తళతళలాడుతూ కనిపించేవారట. ఇప్పుడు వెలవెలబోతున్నారా? ప్రమోషన్ రాలేదా? డిమోషన్ మిగిలిందా? ఇవిడి కళా వెంకట్రావు పాలిటిక్స్ లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. దశాబ్దాల క్రితం టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్న కళా వెంకట్రావు తొలి రాజకీయ ప్రస్థానంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి దక్కించుకున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు టీడీపీలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం తరపున పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్ గా పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కళా వెంకట్రావు. 2024 ఎన్నికల వరకు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2024 ఎన్నికల పొత్తులో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అలా 2024 ఎన్నికల్లో ఊహించని పరిస్థితుల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజంగా చెప్పుకునే శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంలో కళా వెంకట్రావుకు మంత్రి పదవి దక్కేది. ఒకవేళ టీడీపీ అధికారంలో లేకపోతే పార్టీలో కీలక పదవి బాధ్యతలు అప్పగించేవాళ్లు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కళా వెంకట్రావు. అంతేకాకుండా పార్టీలో కీలకమైన పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉంటూ వచ్చారు. అలా 2024 ఎన్నికల వరకు తన గౌరవానికి ఎక్కడా ఢోకా లేకుండా అగ్రస్థానంలో ఉంటూ వచ్చారు వెంకట్రావు. అయితే 2024 ఎన్నికల తర్వాత విజయనగరం జిల్లా నుంచి బీసీ తూర్పు కాపు కోటాలో కళా వెంకట్రావుకు మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాత్రికి రాత్రి ఆ పదవి చేజారిపోయింది. ఆ తర్వాత స్థాయి పదవి ఏదైనా దక్కుతుందని భావించాయి పార్టీ వర్గాలు. కానీ ఇప్పటి వరకు అదీ లేదు. పోనీలే, ఏదో ఒక రోజు తనకు ఒక మంచి పదవి దక్కుతుంది. ప్రస్తుతానికి పార్టీలో కీలకమైన పాలిట్ బ్యూరో పదవిలో ఉన్నానని కళా వెంకట్రావు సరిపెట్టుకుంటూ వచ్చారట. ఇటీవలే టీడీపీ పాలిట్ బ్యూరో జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను అధిష్టానం ప్రకటించింది. కిమిడి కళా వెంకట్రావుకు షాక్ ఇచ్చేలా ఆయన్ను పాలిట్ బ్యూరో నుంచి తొలగించడంతో పాటు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించింది టీడీపీ. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారట. కీలకమైన పాలిట్ బ్యూరో నుంచి తొలగించడంతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కళాను ఉపాధ్యక్షుడిని చేయడమేంటని లోలోన మంత్రపడుతున్నారట కేడర్. అటు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వక, ఇటు పార్టీలో డిమోషన్ ఇవ్వడంపై అసలేం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోందట. కళా వెంకట్రావు వ్యవహారంలో పార్టీ కావాలనే ఇలా చేస్తోందా, లేక ఏదైనా పొరపాటు జరిగిందా అని తెలుగు తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారట. ఒకవేళ పొరపాటున జరిగి ఉంటే వెంటనే సరిదిద్దేవారే కదా, ఇదంతా కావాలనే చేస్తున్నారని అంటున్నారట మరికొందరు కార్యకర్తలు. అసలు ఏ పదవి లేకపోయినా గౌరవంగా ఉండేది కదా, ఇలా డిమోషన్ ఇచ్చి అవమానించడం ఏంటి అని రగిలిపోతున్నారట కళా వెంకట్రావు అనుచరులు. ఏది ఏమైనా ఈ సీనియర్ లీడర్ విషయంలో ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచిస్తుందా, లేక కళ ఇక మీ సేవలు చాలు అని పొమ్మనకుండా పొగబెడుతుందా అనే దానిపై టీడీపీ కేడర్లో తెగ చర్చ జరుగుతోందట.